ఇప్పుడు మన పనితీరు నచ్చి మనం పోటీ చేయగలము, రామచంద్రారెడ్డికి ప్రజా సమస్యల మీద అవగాహన ఉంది, పార్టీకి సరైన క్యాండిడేట్ అన్నప్పుడు పార్టీ ఖచ్చితంగా పిలిచిస్తుంది. మనం అప్లై కూడా చేసుకోలేదు. అధిష్టానం పోటీ చేయమంటే ఎక్కడైనా పోటీ చేస్తాం, మార్కాపురమే కాదు రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేస్తాం. బీజేపీ ఒంటరిగా ఎదగలేక ఎందుకని ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని వెళ్ళాలన్న ప్రయత్నం జరుగుతుంది. పొత్తు ఈ మాకు అధికారం కోసమో బీజేపీ ప్రధానమంత్రి కావాలంటే వీళ్ళని కలుపుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఊహించని రిజల్ట్స్ వస్తాయి. రేపు మేలో జరిగే ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎవరు ఊహించని రిజల్ట్స్, కనుచూపు మేరలో కూడా ప్రత్యర్థులు ఉండరు. సరే, దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే ఎట్లా? ఆంధ్రప్రదేశ్ కాదని ఓటేస్తారా బీజేపీకి? రాజకీయాల్లో ఎవరిని కాదనేది ఉండదు. బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి. అది అందరూ తెలిసిందే. కానీ బీజేపీని ఏ రకంగా విశ్వసిస్తారు? ఒక ముఖ్యమంత్రి అభ్యర్థి అనేవాళ్ళు ఇప్పటి వరకు లేరు. ఏనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎక్కడ మీరు ప్రకటించరు బీజేపీ యాజ్ పర్ ది మీ సిద్ధాంతాల ప్రకారం. అలాంటప్పుడు బీజేపీకి సంబంధించి ఓటు వేయాలి, వాళ్ళకి ఓటు వేయాలని ప్రజలు ఎందుకు విశ్వసించాలి? అదే మీకు చాలాసార్లు ఇందాక కూడా చెప్పాను, సక్సెస్ అయ్యేంత వరకు చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు రాష్ట్రంలో. ఓకే, వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు చాలా మందికి తెలియదు. మనలాగా మీడియా వాళ్ళకు రాజకీయాల్లో మాలాగా చిన్నప్పుడు తిరిగి వాళ్ళ పక్కన రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇటు పక్కన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వీళ్ళెవరిని కాదని బీజేపీకి వేస్తారా? ఖచ్చితంగా వేస్తారు. వాళ్ళకన్నా బలమైన నాయకులు మా పార్టీలో 100 మంది ఉన్నారు. ఎక్కడ బయట కనిపించట్లేదు. కనిపించాల్సిన అవసరం లేదు. సమయం, సందర్భం, అవకాశం రావాలి. ఇప్పుడు మొన్న మధ్యప్రదేశ్ సీఎంని ఎవరన్నా చూసారా? రాజస్థాన్ సీఎంని ఎవరన్నా చూసారా? చూడలేదు. ఛత్తీస్గఢ్ సీఎం చూసారా? నాకైతే తెలియని కూడా తెలియదు. నేను రాజకీయాల్లో సుమారుగా విద్యార్థి సంఘం నాయకుడిగా యువజన కాంగ్రెస్లో చాలా పనిచేశాను, జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధిగా పనిచేశాను, వైసీపీకి అధికార ప్రతినిధిగా పనిచేశాను, బీజేపీలో చేరాను. నా వయసు సుమారు 14-15 ఏళ్ళ నుంచే రాజకీయాల్లో కుటుంబ నేపథ్యం కావచ్చు, మా ప్రాంత అవసరాలు కావచ్చు, అందరితో ఇంత చేస్తున్నాం. సక్సెస్ అయ్యేంత వరకు ఎవరికి తెలియదు. నేను మార్కాపురం వరకే ఉన్నా కాబట్టి మార్కాపురం తెలుస్తుంది నాకు. టీవీలో మీరు నన్ను చూపిస్తారు కాబట్టి రామచంద్రారెడ్డి స్పోక్స్ పర్సన్ గుర్తుపడతారు. అవును. కానీ నేను ముఖ్యమంత్రి అయితే ప్రపంచమంతా చూస్తుంది, ఓ రామచంద్రారెడ్డి ముఖ్యమంత్రి, ఆయన విద్యార్థులు ఉద్యమాలు చేశాడు, చాలా గొప్పవాడని చెప్పి మొత్తం చెప్తారు. వీక్షించేంత మీరు రాస్తారు. ఆ రోజు అవసరం ఉంది, ఆ రోజు రాయాల్సినటువంటి అవసరం ఉంది, మీడియాకి ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అట్లే భాజపా సంబంధించినటువంటి ఎవరో ఒకరు త్వరలో ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత రాసుకుంటారు. మీరు ఇప్పుడు ముందు రాయడం ఏమవుతుంది? రాయడానికి ఆప్షన్ కావాలి కదా ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ కుటుంబ పార్టీ కాదు. బీజేపీలో ఎవరు ముఖ్యమంత్రి అయితే ఎవరికి తెలియదు. మోడీ గారు ఈ దేశాన్ని సక్సెస్ఫుల్ తీసుకెళ్తున్నారు. రేపు నెక్స్ట్ యోగి గారు అవుతారు ప్రధానమంత్రి, తెలియదు. ఎవరు అవుతారో మనకు తెలియదు. అదే మీరు అన్నట్టే అవుతానని చెప్పి వస్తున్నాయిలేండి, కూడా ఆ రకంగానే వస్తున్నాయి. ఎవరు అవుతారో తెలియదు. యోగి గారు అవుతారు నెక్స్ట్. ఇప్పుడు నేను సైంటిస్ట్గా ఉంటాననేది మన ఆప్షన్. కానీ లీడర్ అవుతామనేది దేవుడిచ్చే నిర్ణయం. బీజేపీలో ఒక మంచి సంప్రదాయం ఏంటంటే పనితీరును గమనిస్తారంట. నేను ఈ మధ్య తెలుసుకున్నా. మనం ఏం పని చేస్తున్నాం, ఎక్కడున్నాము, ఏ వర్క్ చేస్తున్నాం, గ్రౌండ్ వర్క్లో పార్టీ కోసం ఎంత పని చేస్తున్నాం, అక్కడ లోకల్లో స్థానిక సమస్యల మీద ఎంత బాగా స్పందిస్తున్నాం, ఇవన్నీ చూస్తారని నేను చాలామంది బీజేపీ పెద్దలు కలిస్తే, రామచంద్రారెడ్డి బీజేపీలో ఎవరిని కలవాల్సిన పని లేదు, ఎవరితో చర్చించాల్సిన పని లేదు, నీ పని నువ్వు చేసుకుంటూ పోన్నారు. యాప్స్ ఉన్నాయి, నువ్వు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాంట్లో పొందుపరుచుకో అంటే ఒక సిస్టమ్ ప్రకారం పనిచేస్తుంది. అలాగా అభ్యర్థులను సెలెక్ట్ చేసుకుంటారు. భారతదేశము గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నేను వేరే పార్టీలు పనిచేయలేదని నేను చెప్పను, ఎవరి శక్తి కొద్ది. కానీ అందరికంటే మోడీ గారు ఎక్కువ పనిచేశారు. మోడీ గారిని పట్టుకుని మాత్రమే బీజేపీ ముందుకెళ్తాం అట్లేం లేదు కదా, అలా ఉండదు కదా. బీజేపీ ఒక పెద్ద వ్యవస్థ. అంటే ఆ వ్యవస్థలో ఒక్క తలకాయ కనిపిస్తుంది, మిగతా తలకాయలు ఎక్కడ కనిపించట్లేదు. ఒక కంపెనీ 2-3 ఒక కంపెనీ ఉంటది, ఆ కంపెనీ CEO MD కనిపిస్తారు, ఆ కంపెనీ ఎంప్లాయీస్ కనిపించరుగా. ఒక గ్రామ సర్పంచ్, మీ ఊరికి ఎవరు సర్పంచ్ అని అడుగుతారు. అవును. మీరు ఇందాక నా ఫ్రెండ్స్ పేర్లు ఎవరి పేర్లు అడగలేదు. మార్కాపురంలో ఎమ్మెల్యే గారు మీకు పరిచయం ఉందా, మీ బంధువు కదా, నీకు సత్సంబంధాలు ఉన్నాయా, ఆయనతో సమస్యల మీద డిస్కస్ చేస్తున్నావు అని అడిగారు. కానీ మార్కాపురంలో ఉన్న మిగతా 4 లక్షల ప్రజల గురించి మీరు అడగలేదు. అవును. హీఈస్ ద రిప్రజెంటేటివ్, హీఈస్ ద హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, కాబట్టి మనం డిస్కస్ చేస్తాం. అట్లా మోడీ గారు ఈరోజు భారత ప్రధాని, ఇంత పెద్ద దేశానికి ప్రధాని. అసలు ఆయన షూటు బూటు ఆయన ఆకారాన్ని చూసి ప్రపంచ దేశాలంతా మాకు కూడా ఇలాంటి ప్రధానమంత్రి కావాలంటారు. ప్రపంచమంతా ఎలక్షన్ జరిగి ప్రపంచానికి ఒక అధ్యక్షుడిని ఎంచుకునే విధానం ఉంటే ఆయన ఎంచుకుంటారు.
మోడీ గారు యుక్రెయిన్కు రష్యాకు సంబంధించినటువంటి యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఆయన విధానం, ఆయన వాళ్ళు రెండు దేశాలతో మాట్లాడే విధానం, వేరే దేశాలతో సత్సంబంధాల గురించి ప్రయత్నిస్తున్న విధానం, చిన్న చిన్న దేశాలు ఇబ్బంది సంబంధాలంటే గుర్తొచ్చింది. ఇప్పుడు అటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ సత్సంబంధాలు కావాలి బీజేపీకి రాష్ట్రంలో, ఇటు పక్కన టీడీపీ కూడా కావాలని కోరుకుంటోంది. ఇది మాకు అభివృద్ధి కావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలి. ఎలక్షన్స్ అభివృద్ధికి ఎక్కడ లింక్ ఎక్కడ ఉంది నాకు తెలియట్లా. ఎలక్షన్స్ అప్పుడే రాజకీయం, ఆ, ఎలక్షన్స్ అప్పుడే ఎన్నికలు వేయాలి. ఎలక్షన్స్ లేవు కదా ఇప్పుడేమి, వచ్చిన రోజు చూసుకుంటారు వాళ్ళు. ఓన్లీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినటువంటి ఆ 15 రోజులు 1 మంత్ మాత్రమే రాజకీయాల గురించి మాట్లాడుకోవాలి. మిగతా 4 సంవత్సరాల 11 నెలలు అభివృద్ధి గురించి కేటాయించాలి. మోడీ గారు చేసిన పనిదే. ఇప్పుడు నేను మీ స్టూడియోకి వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో డైరెక్ట్గా బీజేపీ చేసిన అభివృద్ధి ఏముందని మీరు ఇవ్వలేదనే తెలుస్తోంది. కాబట్టి ఇక్కడ తెలుస్తోంది ఏంటి? ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, రాష్ట్రానికి ఎటువంటి నిధులు సమకూర్చలేదు ప్రత్యేకంగా. సో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. మీరు ప్రత్యేకంగా చెప్పింది ఏంటి, చెప్పంది ఏంటి అక్కడ మరి ఆ విషయంలో? మంచి క్వశ్చన్ అడిగారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదని అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చింది, దానికి ఎంత ఈక్వలెంట్ అమౌంట్ ఉందో అంత వచ్చిందని గణాంకాలతో సహా చెప్పారు అందరూ. ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చారు? అన్ని మెడికల్ కాలేజీలు, జిల్లాకు ఒక మెడికల్, మా మార్కాపురం కూడా మెడికల్ కాలేజ్ వచ్చింది. దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, చాలా చోట్ల బీజేపీ లేని చోట్ల ఆ పార్టీలన్నీ కూడా మా పథకాల కింద చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు ఇల్లు ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు? ఆ ఇల్లు జగనన్న కాలనీ పెడుతున్నారు. ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల ఇల్లు ఈ ఇండియన్ హిస్టరీలో ఎవరు ఇవ్వలేని ఇల్లు ఇచ్చారు. ఈ ఇండియన్ హిస్టరీలో ఎవరు రోడ్లు వేశారు. మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు, వార్డు, మనకి టౌన్లో చిన్న చిన్న హాస్పిటల్, మార్కాపురంలో మెడికల్ కాలేజీ, 100 పడకల హాస్పిటల్, అధునాతన సౌకర్యాలు అన్నీ వచ్చేసినాయి.